హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం సైన్స్ కంటెంట్కు సంబంధించి ఆహారంలోని అంశాలు ఈ లెసన్కు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లెసన్లో ఉన్నటువంటి ముఖ్యమైన డిఎస్సికి సంబంధించిన పాయింట్ని చూసుకున్నట్లయితే మొక్కలు మరియు జంతువుల ద్వారా మనకు ఆహారం అనేది లభిస్తుంది. మనం చేసే పనులు చేయడానికి శక్తి కావాలి కదా, ఆ శక్తి అనేది ఆహారం నుంచి లభిస్తుంది. శరీరం పెరుగుదలకు మరియు అభివృద్ధికి కావాల్సిన పదార్థాలను పోషకాలు అంటారు. ఆహారంలో పోషకాలు ప్రధానంగా 2 రకాల పోషకాలు ఉంటాయి. ఒకటి స్థూల పోషకాలు, అనగా ఎక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలు అంటారు. అవి పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఇవి ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. నెక్స్ట్ తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. అవి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు. ఇవి శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను స్థూల పోషకాలని, తక్కువ మోతాదులో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. పోషకాలను తీసుకోవడాన్ని పోషణ అంటారు, ఇంగ్లీష్లో న్యూట్రిషన్ అంటారు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అంటారు. ఆహారం యొక్క రుచి, వాసన కొరకు సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. ఈ సుగంధ ద్రవ్యాలకు ఉదాహరణ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు వంటివి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినవి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, ఖర్జూరం వంటివి డ్రై ఫ్రూట్స్. అంటే ఇవి ఎండిన పళ్ళు. జీడిపప్పు కానీ, బాదం కానీ, కిస్మిస్ కానీ డ్రై ఫ్రూట్స్కు సంబంధించినవి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆహారంలో ఆవశ్యక అంశాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటిని ఇంగ్లీష్లో మినరల్స్ అని పిలుస్తారు. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు. శరీరానికి కావాల్సిన శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్ మరియు కొవ్వులు. శరీర నిర్మాణానికి ఉపయోగపడేటివి ప్రోటీన్లు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన శరీరం ఆరోగ్యంగా ఉండుటకు విటమిన్లు అనేటివి అవసరం. ఇవి శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. జీర్ణ వ్యవస్థకు ఉపయోగపడేటివి పీచు పదార్థాలు. పండ్లు, కూరగాయలు, తొక్కలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే యాపిల్, ద్రాక్ష, బీరకాయ, బెండకాయ, చిక్కుడు, చిలకడదుంప, గుమ్మడి, పాలకూర, అరటి, బొప్పాయిల వంటి పదార్థాలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇవి ఆల్రెడీ అడిగిన బిట్టు. పీచు పదార్థాల వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే పండ్లను, కూరగాయలను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగిన తర్వాతనే తొక్కతో సహా తినాలి. ఎందుకంటే క్రిమి సంహారక మందులు వాడడం వల్ల ఇవి విషపూరితంగా మారుతున్నాయి. కాబట్టి ఉప్పు నీటిలో కడిగిన తర్వాతనే తొక్కతో సహా తింటే దానిలో ఉన్న పోషకాలు మనకు అందడం జరుగుతుంది. ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సినవి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు. తక్కువ మోతాదులో తీసుకోవాల్సినవి నూనె పదార్థాలు, అలాగే జంతు సంబంధ పదార్థాలు, అనగా మాంసం లాంటివి తక్కువగా తీసుకోవాలి. తగినంత తీసుకోవాల్సినవి తృణధాన్యాలు, పప్పులు, పాలు. ఇవి సగటు అంటే తగిన మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అవసరం మేరకు తీసుకోవాల్సినవి నెయ్యి, వెన్న, జున్ను లాంటివి అవసరం మేరకు మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నీరుకు సంబంధించి చూసుకున్నట్లయితే నీరు కూడా ఒక ఆహార పదార్థమే. ప్రతిరోజు మనకు నీరు కావాలి. తగినంత నీటిని తాగినట్లయితే జీర్ణాశయంలో మనం తీసుకున్న ఆహారం అనేది సులభంగా జీర్ణమవుతుంది. శరీరంలో జరిగే అన్ని జీవక్రియలకు నీరు అనేది అవసరం. నీటి వలన శరీర ఉష్ణోగ్రత అనేది క్రమబద్ధీకరణ జరుగుతుంది. నీటిని కలిగి ఉన్న పండ్లు, పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్ వంటి పండ్లలో నీరు అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నీరు కలిగిన కూరగాయలు దోసకాయ, టమాటా, సొరకాయల్లో నీరు అనేది ఉండడం జరుగుతుంది. ఇవి నీటికి సంబంధించి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఆహార అంశాల నిర్ధారణకు సంబంధించి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పిండి పదార్థాల నిర్ధారణ పరీక్ష. కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి కొన్ని చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని కలపగా ఆ పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అందులో పిండి పదార్థం ఉందని నిర్ధారించవచ్చు. ఇక్కడ పిండి పదార్థాన్ని నిర్ధారించుటకు ఏ ద్రావణాన్ని ఉపయోగిస్తారు అనేది క్వశ్చన్ అడగడం జరిగింది.
సజల అయోడిన్ ద్రావణాన్ని పిండి పదార్థాల నిర్ధారణ పరీక్షలో ఉపయోగించడం జరిగింది. దీనికి సంబంధించి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సజల అయోడిన్ ద్రావణం ఎలా తయారు చేస్తారంటే ఒక పరీక్ష నలికలో కొన్ని అయోడిన్ స్ఫటికాలు తీసుకొని పసుపు లేదా గోధుమ రంగు వచ్చే వరకు నీటిని కలుపుతూ ఉండాలి. పిండి పదార్థం కలిగినవి బియ్యం, బంగాళదుంప, అరటి ఈ పదార్థాల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రోటీన్ల నిర్ధారణ పరీక్షించాల్సిన ఆహారాన్ని పొడిగా లేదా ఒక పరీక్ష నలుగులో కొంతవరకు తీసుకొని వాటికి నీటిని చేర్చాలి. తర్వాత 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం వేసి కలపాలి. పదార్థం నీలిరంగు నుంచి వంకాయ రంగు లేదా పర్పుల్ రంగులోకి మారితే దానిలో ప్రోటీన్లు ఉన్నట్లు నిర్ధారించవచ్చు. ప్రోటీన్ పరీక్షలో ఎలాంటి ద్రావణాలను ఉపయోగిస్తారంటే 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం, అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని ప్రోటీన్ల నిర్ధారణ పరీక్షలో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొవ్వు పదార్థాల నిర్ధారణ పరీక్ష ఏ విధంగా చేస్తారంటే ఏదైనా ఒక కొవ్వు పదార్థాన్ని తీసుకొని తెల్ల కాగితంపై రుద్దగా కాగితం పారదర్శకంగా మారినట్లయితే ఆ పదార్థంలో కొవ్వులు ఉన్నట్లుగా నిర్ధారించవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే జంక్ ఫుడ్స్. జంక్ అనగా ఉపయోగకరం కానివి లేదా వ్యర్థ పదార్థాలు అని అర్థం. ఉపయోగం కాని పదార్థాలనే జంక్ ఫుడ్స్ అంటారు. జంక్ ఫుడ్కి ఉదాహరణ పిజ్జా, బర్గర్, నూడిల్స్, టాటోస్ మొదలైనవి ఇవి జంక్ ఫుడ్స్. ఇవి తినడం వలన జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సంతులిత ఆహారం. సంతులిత ఆహారం అంటే బ్యాలెన్స్డ్ డైట్. శరీరానికి అవసరమగు పోషకాలన్నీ తగిన మోతాదులో గల ఆహారాన్నే సంతులిత ఆహారం అంటారు. పదార్థాలను ఎక్కువగా ఉడికించడం, వేయించడం, మళ్ళీ వేడి చేయడం వలన వాటిలోని పోషకాలు నశించిపోతాయి. ఒక ప్రాంత ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. ఆహారపు అలవాట్లు ప్రకృతి సౌందర్యాన్ని అలాగే వైవిధ్యాన్ని సూచిస్తాయి. ఆ ప్రాంతానికి సంబంధించి సంస్కృతి ఆచారాలపై ఆ ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు అనేటివి ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన యొక్క ప్రధాన ఆహారం వచ్చేసి వరి, అన్నాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. ఉత్తర భారతదేశంలో ప్రజల ఆహారం గోధుమ, చపాతీలను ఎక్కువగా తీసుకుంటుంటారు. కూరగాయలతో వివిధ రకాల ఆకారాలు చేయడాన్ని వెజిటేబుల్ క్వారింగ్ అంటారు. పండ్లతో వివిధ రకాల ఆకారాలు, డిజైన్లు చేయడాన్ని ఫ్రూట్ క్వారింగ్ అంటారు. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ వంటి అనేక జీవక్రియలు జరుగుతుంటాయి. వాటికి అవసరమైన శక్తి అనేది ఆహారం ద్వారా మనకు లభించడం జరుగుతుంది. నెక్స్ట్ పోషకాల చరిత్రకు సంబంధించి చూసినట్లయితే ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని లెవోజియర్ను పిలుస్తారు. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందిన వ్యక్తి. 1743 నుంచి 1793 వరకు ఈయన జీవించి ఉండడం జరిగింది. ఈ యొక్క కాలాన్ని తెలుపుతుంది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అని లెవోజియర్ను పిలుస్తారు. తాజా ఫలాలను, కూరగాయలను తినడం వలన స్కర్వీ వ్యాధి నయం చేయవచ్చని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ లిండ్స్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. మన శరీరం పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దంలో నిరూపించడం జరిగింది. సాలాడ్ ఈజ్ బెటర్ దెన్ సాఫ్ట్ డ్రింక్స్. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆహారంలోని అంశాలు ఈ పాఠానికి సంబంధించి డిఎస్సిలో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి పాయింట్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.